జనవరి 21, 2023 సంవత్సరంలో మనకు పుష్య అమావాస్య రానుంది. ఈ పుష్య అమావాస్య అనేది చాలా ప్రత్యేకం. ఈ పుష్య అమావాస్య రోజు కనుక ఈ చిన్న పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి అత్యంత ధనవంతులు అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ పరిహారం అనేది చాలా చిన్నది, కానీ ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఆడ మగ అని తేడా లేకుండా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా వారికి ఉద్యోగ వ్యాపారాల్లోనే కాకుండా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అనుభవిస్తున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా ఎంతగానో కుదుటపడి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొంది మీరు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వచ్చు. అయితే అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా మనకు హిందూ సనాతన ధర్మం నుంచి కూడా అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో ఎంతో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాము, ప్రత్యేకమైన పరిహారాలను కూడా చేస్తూ ఉంటాము. ఎందుకంటే ముఖ్యమైన రోజుల్లో మనము చేసే పరిహారానికి వచ్చే ఫలితం అనేది మామూలు రోజుల్లో చేసే ఫలితానికంటే ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ అమావాస్య లేదా పౌర్ణమి ఇంకా ముఖ్యమైన తిథుల్లో ముఖ్యమైన రోజుల్లో కూడా పరిహారాలు చేస్తే ఆ రోజుల్లో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా కూడా మనం ఈ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించుదాం. ఇంతకీ ఆ పరిహారం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన హిందూ ధర్మంలో మనం ఆవుకి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. ప్రతి మహిళ కూడా ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందాలి అనుకుంటారు. అలానే ఇక అమ్మవారి యొక్క రూపం కొలువై ఉన్నది ఎందులో అంటే మనం ఆవులో అని అంటూ ఉంటాము. సాక్షాత్తు అమ్మవారే ఈ భూలోకానికి వచ్చారు ఆవు రూపంలో అని మనం నమ్ముతూ ఉంటాము. అయితే అలాంటి అంత గొప్ప ప్రాధాన్యత ఉన్న ఈ ఆవుకి ఈ అమావాస్య రోజు గనక ఉదయం 5 గంటల నుండి 5:30, 6 లోపు ఈ పరిహారాన్ని చేసేయాలి. అయితే అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. ఇక 5:30, 6 లోపే ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి అని అంటే ఈ ఉదయం 5 నుండి 6 లోపు మనకు బ్రహ్మీ ముహూర్తం ఉంటుంది. ఇక ఈ బ్రహ్మీ ముహూర్తంలో మనం ఏ పనులు చేసినా కూడా అద్భుతమైన విజయాన్ని ఇస్తాయి. అంతేకాకుండా పరిహారానికి రెట్టింపు శక్తిని, రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ 5:30, 6 లోపే ఈ పరిహారాన్ని చేసేయాలి. అయితే ఈ పరిహారానికి పెద్దగా అవసరం అయ్యేవి కూడా ఏముండవు, చాలా తక్కువే. మామూలుగా మనం ఇంట్లో పూజలు చేస్తూ ఉంటే ఏం చేస్తామో అలానే చేయవచ్చు. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, ఇంకా దీపం, ధూపం, అగరవత్తులు, అంటే ధూపం వేయడానికి అగరవత్తులు కావాలి. ఇక ఒక కొబ్బరికాయ కావాలి. ఇక మామూలుగా పసుపు, కుంకుమ ప్రతి శుభకార్యాల్లోనూ వాడేవి కాబట్టి ఇవి తప్పకుండా కావాలి. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనకు ఆవులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి. ఒకవేళ సిటీల్లో కనుక ఆవులు మీకు కనిపించవు, మీకు ఆవులు అందుబాటులో లేవు అనుకున్నప్పుడు ఆవు యొక్క పాలిచ్చే ఆవు విగ్రహాన్ని ఇంట్లో ఉంటే కనుక ఆ ఆవుకి కూడా పూజ చేయవచ్చు. ఒకవేళ లేనట్టు అయితే కనుక తెచ్చుకొని పూజ చేయండి, చాలా మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. అయితే ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు అందుబాటులో ఉంటే మాత్రం డెఫినెట్గా ఆవు దగ్గరికి వెళ్ళండి. ఆవు దగ్గరికి వెళితే ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. పరిహారం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది, ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఆవు దగ్గరికి వెళ్ళి ముందుగా ఆవు యొక్క నుదిటి భాగాన్ని నీటితో కడగండి. నుదిటి భాగాన్ని నీటితో కడిగిన తర్వాత కాళ్ళను కడగండి. తరువాత నుదుటి భాగంలో కొంచెం పసుపుని రాసి తర్వాత కుంకుమను పెట్టండి. ఆ తర్వాత కాళ్ళ దగ్గర కూడా కొంచెం పసుపు, కొంచెం కుంకుమను పెట్టండి. తర్వాత ఆవు యొక్క ఆశీస్సులను తీసుకొని ఆవుకి పూలను కూడా పెట్టండి. పూల దండలు ఎరుపు రంగు పూలైతే ఇంకా మంచిది. ఎరుపు రంగు పూలను ఆవు పాదాల వద్ద మరియు ఆవు యొక్క మెడలో పెట్టాలి. ఆ తర్వాత దీపాన్ని వెలిగించాలి. తర్వాత ధూపాన్ని తప్పకుండా వేయాలి. ధూపాన్ని వేసిన తర్వాత మీరు తీసుకెళ్ళిన కొబ్బరికాయను కూడా పగలగొట్టి ఆవుకి ఆ కొబ్బరి నీళ్ళని చల్లాలి. ఆ తర్వాత ఏదైనా ప్రసాదాన్ని, అంటే బెల్లం అన్నం కావచ్చు, లేదా బెల్లం కావచ్చు, లేదంటే నువ్వులు బెల్లం, లేదంటే ఏదైనా ఆకుకూర, ఇలా మీకు ఏది తోస్తే అది ఆవుకి ఏదైనా సరే నైవేద్యంగా తినిపించాలి. అలా ఈ పుష్య అమావాస్య రోజు కనుక మీరు ఆవుకి తినిపించినట్టు అయితే సాక్షాత్తు అమ్మవారికి మీ చేతులతో ఆ రోజు నైవేద్యాన్ని పెట్టినంత
పుణ్యం అయితే కలుగుతుంది. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు. మన అందరికీ తెలిసిందే ఆవు అంటే కోటి దేవుళ్ళతో సమానమని. ముఖ్యంగా లక్ష్మీదేవతకు మాత్రం ప్రత్యేక స్థానాన్ని ఇచ్చిందని. కాబట్టి ఈ అమావాస్య రోజు పుష్య అమావాస్య. ముఖ్యంగా మనం అమావాస్య అంటేనే లక్ష్మీదేవత అంటాము. అమావాస్య రోజు పుట్టిన అమ్మాయిలకి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంది, అందువల్లే అమావాస్య రోజు పుట్టింది అంటారు. ఒకవేళ అమావాస్య రోజు కనుక ఆడపిల్ల ఇంట్లో జన్మిస్తే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో ఉంటుంది అని కూడా మన శాస్త్రాలలో తెలుపబడింది. అంతటి గొప్ప రోజు ఈ పుష్య అమావాస్య కూడా. కాబట్టి ఈ అమావాస్య రోజు ఎవరైతే ఆవు దగ్గర ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తారో వారు సాక్షాత్తు అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టినట్టు. ముఖ్యంగా అమావాస్య రోజు కనుక మీరు మీ చేతులతో ఆవుకి నైవేద్యాన్ని ఇలా పూజ చేసి పెడితే కనుక మీరు సాక్షాత్తు అమ్మవారికి పూజ చేసి నైవేద్యాన్ని మీ చేతితో పెట్టినంత ఫలితాన్ని డెఫినెట్గా పొందుతారు. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.